Very good morning, my dear friends. Welcome to today's session. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government Degree College for Women, Jagityal. మనం పోటీ పరీక్షల్లో భాగంగా ఈరోజు ముఖ్యంగా మానవ విసర్జన వ్యవస్థకు సంబంధించి నేర్చుకుంటాం. మానవుడిలో విసర్జన వ్యవస్థను నిర్వర్తించడానికి ప్రత్యేకించి 2 మూత్రపిండాలు ఉన్నాయి. ఈ మానవ మూత్రపిండాలు అనేటువంటివి మానవ వెన్నెముకకి పృష్ఠభాగంలో ఇరువైపులా అమర్చబడి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి నిర్మాణము, ఆ మూత్రపిండాలు చేసేటువంటి పనిని, వాటికి సంబంధించినటువంటి అంశాలను ఈనాటి తరగతిలో మనం నేర్చుకుందాం. ఓకేనా? మానవ విసర్జన వ్యవస్థ, హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో మానవ విసర్జన వ్యవస్థలో ఎన్ని జాతుల మూత్రపిండాలు ఉన్నాయి? ఎన్ని జాతులు ఉన్నాయి? 2. అంటే 1 pair of the kidneys are present in human excretory system. మానవ విసర్జన వ్యవస్థలో 1 జత మూత్రపిండాలు ఉన్నాయి. ఆ 1 జత మూత్రపిండాలకు 1 జత మూత్రనాళాలు ఉన్నాయి. అదేవిధంగా మూత్రాశయం, ప్రసేకం ఉంటాయి. ఇవి మూత్ర విసర్జన వ్యవస్థలో ఉండేటువంటి భాగాలు. మూత్ర విసర్జన వ్యవస్థలో మానవుడికి సంబంధించినటువంటి భాగాలు వరుస క్రమాన్ని మనం చూసినట్లయితే మూత్రపిండాలు ఏంటి? మొదటేంటిది మూత్రపిండాలు. అంటే మనకు మూత్రం ఎక్కడ తయారైతుంది? మూత్రపిండాలు. మూత్రపిండాల్లో తయారైన రక్తం మూత్రం ఎక్కడికి రావాలి? మూత్ర నాళాల ద్వారా ఎక్కడికి వచ్చి చేరాలి? మూత్రాశయాన్ని వచ్చి చేరాలి. మనం యూరిన్ బ్లాడర్ అంటాం. ఓకేనా? మూత్రాశయం నుంచి ప్రసేకం ద్వారా బాహ్య వాతావరణంలోకి మూత్రం విడుదలవుతుంది. ఇది మానవ విసర్జన వ్యవస్థలో ఉండేటువంటి భాగాలు. 1 జత మూత్రపిండాలు, 1 జత మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం ఉంటుంది. అయితే మానవుల్లో మూత్రాశయం ఉంటుంది, కానీ పక్షుల్లో మూత్రాశయం ఉండదు. ఇది ఇంపార్టెంట్. పక్షుల్లో ఉండనిది, మానవుడిలో ఉండి విసర్జన వ్యవస్థలో పక్షుల్లో లేనిది మూత్రాశయం. గుర్తుపెట్టుకోవాలి, పక్షుల్లో మూత్రాశయం ఉండదు. ఓకేనా? యురేత్రా అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఏమంటారు? యురేత్రా. ఈ యురేత్రా అనేటువంటిది ఉండదు. ఓకేనా? మానవుడి మూత్ర విసర్జన వ్యవస్థలో 1 జత మూత్రపిండాలు, 1 జత మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం ఉంటాయి, కానీ పక్షుల్లో మూత్రాశయం ఉండదు. మరి వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ దిస్ ఎక్స్క్రిటరీ సిస్టమ్? మానవ విసర్జన వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాథమిక కర్తవ్యం ఏంటి అని మనం చూసినప్పుడు, మానవ విసర్జన వ్యవస్థలో ఉండేటువంటి ఈ విసర్జన వ్యవస్థ, మూత్రపిండాలు చేసేటువంటి ప్రాథమికమైనటువంటి పని ఏంటిదంటే రక్తం, శరీర ద్రవాల యొక్క అయాన్ల సమతా స్థితిని కాపాడు. రక్తం యొక్క అయాన్ల సమతా స్థితి, శరీర ద్రవాల యొక్క అయాన్ల సమతా స్థితిని కాపాడమే మానవ విసర్జన వ్యవస్థ యొక్క ప్రాథమిక కర్తవ్యం. మరి ద్వితీయ కర్తవ్యం ఏంటి అంటే, 2వ పని ఏంటిది? ద్వితీయ కర్తవ్యం ఏంటిదంటే నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాల విసర్జన. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఆన్సర్ మీకు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఏం చేస్తారు? అరే, నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాల విసర్జనే మొదటి కర్తవ్యం అని పెట్టుకుంటాం, ఆన్సర్ పెడతాం. ఇక్కడే మనం మిస్టేక్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మానవ విసర్జన వ్యవస్థ యొక్క ప్రాథమిక కర్తవ్యం రక్తం, శరీర ద్రవాల యొక్క అయాన్ల సమతా స్థితిని కాపాడాలి లేదా బ్యాలెన్స్ చేయాలి, సమతా స్థితిలో ఉంచాలి, అయాన్లను సమతా స్థితిలో ఉంచాలి. తర్వాత ద్వితీయ కర్తవ్యం ఏంటిది? విసర్జన వ్యవస్థకు సంబంధించినటువంటి విసర్జన పదార్థాలు, జీవక్రియలో ఏర్పడినటువంటి విసర్జన పదార్థాలు అయినటువంటి నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను విసర్జించాలి. ఇది ద్వితీయ కర్తవ్యం. అర్థమైందా? అంటే ఇట్లా అడిగినప్పుడు ఆన్సర్ ఇట్లా పెట్టాలి. విసర్జన వ్యవస్థ ఏం పని చేస్తుందంటే రక్తం, శరీర ద్రవాల యొక్క అయాన్ల సమతా స్థితిని కాపాడుతుంది, అదేవిధంగా నత్రజని సంబంధితమైనటువంటి వ్యర్థ పదార్థాలను విసర్జిస్తుందని చెప్పాలి. ఓకేనా? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మరి మానవుల్లో ఉండేటువంటి విసర్జన అవయవాలేంటి? మానవుల్లో ఉండేటువంటి విసర్జన అవయవాలేంటి? ఏంటి విసర్జన అవయవాలు? ఏరా? మూత్రపిండాలు, కిడ్నీలు. ఈ మూత్రపిండాలను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని నెఫ్రాలజీ అంటారు. అయ్యో సార్, మీరు ఇంతకుముందు యూరాలజీ అన్నారు కదా. ఎస్, ఇంతకుముందు అన్నది యూరాలజీ. దేని గురించి? విసర్జన వ్యవస్థల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యూరాలజీ అన్నారు. అంటే అర్థం ఏంటి? విసర్జన వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ మూత్రాశయం, అదేవిధంగా మూత్రనాళాలు, ప్రసేకము, ఇందులో ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు, విసర్జన వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఆ నిపుణులను, ఆ వైద్య నిపుణులను యూరాలజిస్టులు అంటారు. యూరాలజీ, ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని యూరాలజీ అంటారు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? తలుపుది
అంటే ఏమర్థమైంది? ఈ మూత్రపిండాలకు సంబంధించి ప్రత్యేకించి స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. అంటే కేవలం మూత్రపిండాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని యూరాలజీ అంటారు, సారీ నెఫ్రాలజీ అంటారు. ఓకేనా? అంటే నెఫ్రాలజీని ఎందుకు అంటారు అంటే గుర్తుపెట్టుకోండి, ఈ మూత్రపిండంలో నిర్మాణాత్మక మరియు క్రియాత్మకమైనటువంటి ప్రమాణాన్ని మనం నెఫ్రాన్స్ అంటారు. అంటే నెఫ్రాన్స్ అనేటువంటివి మూత్రపిండాల్లో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు కాబట్టి ఈ మూత్రపిండాల యొక్క అధ్యయనాన్ని నెఫ్రాలజీ అని పిలుస్తారు. ఏమంటారు? నెఫ్రాలజీ. ఈ నెఫ్రాలజీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను కానీ లేదా వైద్య నిపుణులు కానీ నెఫ్రాలజిస్టులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కిడ్నీలో రాళ్ళు తయారయ్యాయి అనుకున్నాం. కిడ్నీలో రాళ్ళు తయారైనప్పుడు మనం ఏం చేస్తాం? నెఫ్రాలజిస్టులు కలుస్తాం. అదేవిధంగా మనం విసర్జించేటువంటి మూత్రంలో క్రియాటిన్ శాతం పెరిగింది అనుకుందాం. అంటే మూత్రపిండం సక్రమంగా పనిచేయలేదు అని అర్థం. మూత్రపిండం సక్రమంగా పనిచేయకపోతే విసర్జించేటువంటి మూత్రంలో క్రియాటిన్ లెవెల్ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి క్రియాటిన్, సీరం క్రియాటిన్, రక్తంలో క్రియాటిన్ లెవెల్ అనేటువంటిది, మూత్రంలో క్రియాటిన్ లెవెల్ వాళ్ళు రక్త పరీక్ష ద్వారా, మూత్ర పరీక్ష ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అప్పుడు నెఫ్రాలజిస్ట్ మనం అప్రోచ్ అయ్యి నెఫ్రాలజిస్ట్ ద్వారా కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, వాటికి ఏ విధంగా మనం వాటిని డయాగ్నోజ్ చేసి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలనేటువంటిది మనం కలిసేటువంటి డాక్టర్ నెఫ్రాలజిస్ట్. గుర్తుపెట్టుకోవాలి. మరి మానవ మూత్రపిండం ఏ ఆకారంలో ఉంటుంది? చిక్కుడు గింజ ఆకారం ఉంటుంది, బీన్ షేప్ లో ఉంటుంది. ఏ ఆకారం ఉంటుంది? చిక్కుడు గింజ ఆకారం ఉంటుంది. మూత్రపిండాలు ఏ ఆకారం ఉంటాయి? చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి, బీన్ షేపుల్లో ఉంటాయి. ఇవి ఏ రంగులో ఉంటాయి? ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. మానవ మూత్రపిండాలు ఏ ఆకృతిలో ఉంటాయి? చిక్కుడు గింజ ఆకారం ఉంటాయి. ఏ రంగులో ఉంటాయి అని అడిగినప్పుడు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. అయితే ఈ మానవ మూత్రపిండాలు రెండు కూడా ఒకే ఎత్తులో అమరి ఉంటాయా అని అడిగినప్పుడు రెండు ఒకే ఎత్తులో అమరి ఉండవు. కొంచెం ఎక్కువ ఎత్తు, కొంచెం దిగున అమరి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కాలేయం మానవుల్లో ఎటువైపు ఉంటుంది? కాలేయం మానవుల్లో మనకు కుడి వైపున ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, కాలేయం మానవుల్లో ఎటువైపు ఉంటుంది? కుడివైపు ఉంటుంది. ఎందుకు? ఎడమవైపు జీర్ణాశయం ఉంటుంది కాబట్టి కుడివైపు కాలేయం ఉంటుంది, లివర్. కాబట్టి ఈ కాలేయం వల్ల ఎడమ మూత్రపిండం కుడి మూత్రపిండం కంటే కాస్త దిగువన అమరి ఉంటుంది. అంటే కుడి మూత్రపిండం కొంత ఎత్తుగా అమరి ఉంటుంది. ఏది? వెన్నెముకకి ఇరువైపుల పృష్ఠ భాగంలో కుడి మూత్రపిండం కాస్త ఎత్తుగా, ఎడమ మూత్రపిండం అనేటువంటిది కాస్త ఎలా ఉండాలి? ఎడమ మూత్రపిండం ఎత్తుగా అమరి ఉంటుంది, కుడి మూత్రపిండం కొద్దిగా దిగువన అమరి ఉంటుంది. ఎందుకంటే కాలేయం ఎటువైపు ఉంటుంది? కుడివైపు ఉంటుంది. కాబట్టి మూత్రపిండం కుడివైపుది కొంచెం కిందికి అమరి ఉంటుంది, ఎడమ మూత్రపిండం కాస్త ఎత్తుకు అమరి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి, కుడి ఎడమ మూత్రపిండాలు ఒకే ఎత్తులో అమరి ఉండవు, కొంచెం ఎక్కువ తక్కువ ఎత్తులో అమరి ఉంటాయి. ఎందుకు అంటే కుడివైపున కాలేయం ఉండడం వల్ల కాస్త ఏది కుడి మూత్రపిండం కాస్త దిగువన అమరి ఉంటుంది, ఎడమ మూత్రపిండం కాస్త ఎత్తులో అమరి ఉంటుంది. అర్థమవుతుందా అమ్మా స్వప్న? అర్థమైందా? మూత్రపిండాలు రెండు, ఎడమ మూత్రపిండం కుడి మూత్రపిండాలు రెండు ఉంటాయి. ఎడమ మూత్రపిండం కాస్త ఎత్తులో ఉంటుంది, కుడి మూత్రపిండం కాస్త దిగువన అమరి ఉంటుంది, అంటే కింది ఉంటుంది అనమాట. దాంతో పోలిస్తే రెండు సమానమైన ఎత్తులో అమరి ఉండవు. ఎక్కడ ఉంటాయి? వెన్నెముక ఇరువైపుల పృష్ఠ భాగంలో ఉంటాయి, ఇరువైపుల పృష్ఠ భాగం ఉంటాయి, వెనుక వీపు వైపు పృష్ఠ భాగం. మరి మూత్రపిండాలు ఎంత బరువు ఉంటాయి? జనరల్ మూత్రపిండం 150 గ్రాములు ఇస్తాడు. అలా ఇవ్వకుండా ఇలా ఇస్తే ఇది రాయాలి. మానవ మూత్రపిండం బరువు ఎంత? 150 గ్రాములు. మరి గుండె బరువు ఎంత? 300 గ్రాములు. మరి మెదడు బరువు ఎంత? 1350 గ్రాములు. అవునా కాదు? మరి కాలేయ బరువు ఎంత? 1500 గ్రాములు లేదా కిలోన్నర బరువు ఉంటుంది. మానవుడి యొక్క కాలేయం బరువు ఎంత? కాలేయం అని చెప్పుకుంటాం. లివర్ యొక్క బరువు ఎంత? 1.5 kg, 500 గ్రాములు. కిడ్నీల బరువు ఎంత? ఒక్కొక్క కిడ్నీ ఎంత బరువు ఉంటుంది? 150 గ్రాముల బరువు ఉంటుంది. గుండె ఎంత బరువు? మానవుని యొక్క గుండె 300 గ్రాముల బరువు ఉంటుంది. మెదడు యొక్క బరువు ఎంత? 1350 గ్రాముల బరువు. అర్థమవుతుందా? 1350 గ్రాముల బరువు. ఓకే, పెట్టుకోవాలి. రైట్. ఈ మానవుని యొక్క మూత్రపిండాలు సాధారణంగా 150 గ్రాములు అయితే కరెక్ట్ గా అంతేకాకుండా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి. 120 నుంచి 170 గ్రాముల బరువు ఉంటాయి. ఇవి వెన్నెముకకి ఇరువైపులా
పృష్ఠ శరీర భాగంలో పృష్ఠ శరీర కుడ్యాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. ఓకేనా? మానవ మూత్రపిండాలు 120 నుంచి 170 గ్రాముల బరువు ఉంటాయి. వెన్నెముకకి ఇరువైపుల పృష్ఠ శరీర కుడ్యాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. మరి మూత్రపిండాలకు హృదయం నుంచి రక్తం ఏ ధమని ద్వారా అందుతుంది? గుర్తుపెట్టుకోండి, వృక్క ధమని ద్వారా అందుతుంది. కాబట్టి వృక్క ధమని మూత్రపిండానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. మరి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే ధమని ఏమంటాం? పుప్పుస ధమని అంటారు. మూత్రపిండాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిని వృక్క ధమని అంటారు. అర్థమవుతుందా? గుండె నుంచి రక్తము మూత్రపిండాలకు ఏ ధమని ద్వారా వస్తుంది? వృక్క ధమని ద్వారా. అదేవిధంగా గుండె నుంచి ఊపిరితిత్తుల్లోకి రక్తము ఏ ధమని ద్వారా సరఫరా అవుతుంది? మూత్రపిండాల నుంచి రక్తాన్ని హృదయానికి తీసుకుపోయే సిరని ఏమని పిలుస్తారు? వృక్క సిర అంటారు. ఏమంటారు? వృక్క సిర. వృక్క సిర ఏమంటాం? వృక్క సిర. ఓకేనా? వృక్క సిర. మీరు గమనించండి, వృక్క ధమనిలో మంచి రక్తం ప్రవహిస్తుంది, కానీ పుప్పుస ధమనిలో చెడు రక్తం ప్రవహిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, అన్ని ధమనుల్లో మంచి రక్తం, కానీ పుప్పుస ధమనిలో చెడు రక్తం. అన్ని సిరల్లో చెడు రక్తం ప్రవహిస్తుంది, కానీ పుప్పుస సిరలో మాత్రమే మంచి రక్తం ప్రవహిస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఆన్సర్ ఇస్తాడు, వృక్క సిరలో ఏ రక్తం ప్రవహిస్తుంది? మంచి రక్తమా చెడు రక్తమా? వృక్క సిరలో ఏ రక్తం ప్రవహిస్తుంది? చెడు రక్తమే. అన్ని సిరలు, సిర గాని దైహిక సిర గాని ఏ సిరలైనా సరే చెడు రక్తమే. ఒక్క పుప్పుస సిరలో మాత్రమే మంచి రక్తం. అన్ని ధమనుల్లో మంచి రక్తం ప్రవహిస్తుంది, కానీ పుప్పుస ధమని మాత్రమే చెడు రక్తం ప్రవహిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ గా చెప్పుకోవాలి, శరీరంలో అన్ని భాగాలకి సరఫరా చేసేటువంటి ధమనుల్లో మంచి రక్తం, అన్ని శరీర భాగాల నుంచి ఊపిరితిత్తుల్లోకి తీసుకొచ్చేటటువంటి సిరల్లో అన్ని సిరల్లో చెడు రక్తమే. కానీ ఊపిరితిత్తుల నుంచి గుండెకు వచ్చేటువంటి సిరల్లో మంచి రక్తం. రక్తాన్ని తీసుకుపోయేటువంటి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసేటువంటి ధమని, దాన్ని మనం వృక్క ధమని అన్నాం. చెడు రక్తం, పుప్పుస ధమని అన్నాం. చెడు రక్తం. పుప్పుస ధమనిలో చెడు రక్తం, పుప్పుస సిరలో మంచి రక్తం. అన్ని ధమనుల్లో మంచి రక్తం, అన్ని సిరల్లో చెడు రక్తం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందమ్మా? కన్ఫ్యూజన్ అయిందా? మనకు నిన్నే చెప్పుకున్నాం, సిరలు ఉన్నాయి, ధమనులు ఉన్నాయి. సిరల్లో రక్తం ఒకే మాదిరిగా ప్రవహిస్తుందని చెప్పుకున్నాం. అలలుగా ప్రయాణించదు. సిరల్లో కవాటాలు ఉండవు, ఒకే ధారగా రక్తం ప్రవహిస్తుంది. కానీ ధమనుల్లో రక్తం అలలుగా ప్రవహిస్తుంది. అందుకే బీపీ పెరిగింది, బీపీ తగ్గింది అంటారు చూడండి. కోపాలు వచ్చినప్పుడు ఆ బీపీ పెరగడానికి, బీపీ తగ్గడానికి గల కారణం ధమనుల్లో రక్తం ఎక్కువ తక్కువగా అలలుగా ప్రవహించడం. ఎక్కువ వేగంగా ప్రయాణించడానికి ఏం కావాలి? ఎక్కువ బీపీ పెరుగుతుంది అన్నమాట. కోపం వచ్చినప్పుడు ధమని గోడలపై ఒత్తిడి పెరిగినప్పుడు ధమని గోడలు సంకోచించుకొని బీపీ పెరుగుతుంది. మనం పీస్ఫుల్గా, కామ్గా, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ధమని గోడలు నార్మల్గా ఉంటాయి. అందుకే అలలుగా ప్రవహించేటువంటి రక్తం ఒకే మాదిరిగా ప్రవహిస్తుంది. ఒకే అలలు ఒకే లెవెల్గా ప్రవహిస్తాయి. ఒకే రకమైన అలలు వస్తాయి. అలలో ఫ్లక్చువేషన్స్ ఉండవు. అంతేకాకుండా సిరలు, ధమనులకు సంబంధించినటువంటి రక్తనాళాలు గమనిస్తే ధమనుల్లో మనకు కవాటాలు ఉంటాయి, సిరల్లో కవాటాలు ఉండవు. అదేవిధంగా అన్ని సిరల్లో, గుర్తుపెట్టుకోండి, అన్ని సిరల్లో చెడు రక్తం, కానీ పుప్పుస సిర మాత్రం మంచి రక్తం. మరి అన్నిలో మంచి రక్తం ప్రవహిస్తుంది. కేవలం పుప్పుస ధమని మాత్రమే చెడు రక్తం. అంటే సిరలు అంటే చెడు రక్తం, ధమని అంటే మంచి రక్తం. గుర్తుపెట్టుకోవాలి. కానీ పుప్పుస అని ముందు ఉంటే అంటే ఊపిరితిత్తులు తీసుకుని పోయే లేదా ఊపిరితిత్తు నుంచి వచ్చాయన్నమాట. పుప్పుస సిర మంచి రక్తం, పుప్పుస ధమని చెడు రక్తం. అర్థమవుతుందా? అన్ని ధమనుల్లో మంచి రక్తం అన్నాం,
మంచి రక్తం. పుప్పుస ధమని మాత్రమే చెడు రక్తం. అన్ని సిరలు చెడు రక్తం, పుప్పుస సిరలు మాత్రం మంచి రక్తం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావాలి. రైట్. మరి మూత్రపిండాలకి రక్తాన్ని సరఫరా చేసేటువంటి ధమనిని మనం ఏమన్నాం? వృక్క ధమని. మరి మూత్రపిండాల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకుపోయేటువంటి సిరను వృక్క సిర అన్నాం. ఏమన్నాం? వృక్క సిర అన్నాం. మరి ఒక మూత్రపిండాన్ని మనం ఏది కోతగో చూసినట్లయితే మూత్రపిండంలో 2 భాగాలు ఉంటాయి, వెలుపలి భాగము, లోపలి భాగం. వెలుపలి భాగాన్ని మనం వల్కలము అని, లోపలి భాగాన్ని దవ్వ అని పిలుస్తాం. అంటే ఒక మూత్రపిండాన్ని మనం నిలువుకోతగో చూసినట్లయితే 2 భాగాలు కనబడతాయి. వెలుపలి భాగాన్ని కార్టెక్స్ అని, లోపలి భాగాన్ని మెడుల్లా అంటారు. కార్టెక్స్ అండ్ మెడుల్లా, వెలుపలి ఉండేటువంటి భాగం వల్కలం, లోపలి భాగం దవ్వ. అదేవిధంగా మూత్రపిండం పుటాకార అంచులో ప్రత్యేకించి మనకు సెంటర్ పార్ట్ ఉంటుంది, నొక్కు ఉంటుంది. మూత్రపిండం ఏ ఆకారంలో ఉంటుంది? పుటాకారంలో ఉంటుంది. ఇలా పుటాకారంలో ఉండేటువంటి అంచులో ఉండేటువంటి నొక్కును మనం ఏమనంటే నాభి అంటారు. ఏమంటారు? నాభి అంటారు. ఈ నాభి ద్వారానే వృక్క సిర, అదేవిధంగా వృక్క ధమనికి సంబంధించినటువంటి ధమనులు, సిరలు ఈ నాభి ద్వారా లోపలికి ప్రవేశించి దాంతో పాటుగా మూత్రనాళాలు కూడా బయటకు ప్రవేశిస్తాయి. అంటే ఈ విధంగా మనం మూత్రపిండం అనుకున్నట్లయితే, ఈ విధంగా మానవ మూత్రపిండం ఉంటుందని అనుకున్నప్పుడు ఈ మూత్రపిండంలో ఈ వెలుపలి వైపు ఉండేటువంటి ఈ భాగాన్ని, వెలుపలి వైపు ఉండేటువంటి ఈ భాగాన్ని, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట, ఈ వెలుపల ఉండేటువంటి ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తాము? ఈ భాగం వల్కలం అని అంటాం. మరి ఈ భాగాన్ని ఏమంటాం? దవ్వ అంటారు. ఇంగ్లీష్ లో మెడుల్లా అంటారు. ఇది కార్టెక్స్ లేదా వల్కలం, దవ్వ అనే 2 భాగాలు ఉంటాయి మూత్రపిండంలో. ఈ మూత్రపిండం యొక్క పుటాకార అంచును మనం నాభి అన్నాం. ఈ నాభి ద్వారానే రక్తనాళాలు ఏది మూత్రపిండంలోకి ప్రవేశించడం, అదేవిధంగా మూత్రనాళాలు బయటకు 2 మూత్రనాళాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒక్కొక్క మూత్రపిండంకి వెళ్ళి ఒక్కో మూత్రనాళం, ఈ మూత్రనాళాలు బయటకి వచ్చేయడం కూడా ఈ నాభి ద్వారా మాత్రమే బయటకు వెలువడతాయి. ఈ మూత్రపిండాల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం ఏమని పిలిచాము? నెఫ్రాన్స్. ఏమని పిలుస్తాం? నెఫ్రాన్స్. అందుకే మూత్రపిండం యొక్క అధ్యయనాన్ని మనం ఏమన్నాం? నెఫ్రాలజీ అన్నారు. మూత్రపిండాల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాన్ని నెఫ్రాన్లు అంటారు, లేదా మూత్రనాళికలు అంటారు. ఏమంటాం? మూత్రనాళికలు అని పిలుస్తాం. మరి మానవ మూత్రపిండంలో, ఒక్కొక్క మూత్రపిండంలో ఎన్ని నెఫ్రాన్లు ఉన్నాయి, లేదా ఎన్ని మూత్రనాళికలు ఉన్నాయి అంటే దాదాపు 1.2 మిలియన్స్ ఉంటాయి, లేదా ఒక్కొక్క మూత్రపిండంలో 12 లక్షల నెఫ్రాన్లు ఉంటాయి. ప్రతి నెఫ్రాన్లో 2 భాగాలు ఉంటాయి. ప్రతి మూత్రనాళికలో 2 భాగాలు ఉంటాయి. అంటే ఒక మూత్రనాళికలో మనం అబ్జర్వ్ చేసి చూసినప్పుడు, లేదా నెఫ్రాన్ను మనం అబ్జర్వ్ చేసినప్పుడు అందులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి బౌమెన్స్ గుళిక, రెండవది నాళికా భాగం అనే నిర్మాణం ఉంటుంది. బౌమెన్స్ గుళిక మరియు నెక్స్ట్ ఏంటి? నాళికా భాగము అనే 2 భాగాలు ఉంటాయి. ఓకేనా? మరి వీటికి సంబంధించి మనం చూసినప్పుడు ఈ మూత్రపిండాన్ని అంటే నెఫ్రాన్ లేదా మూత్రనాళికకు సంబంధించినటువంటి భాగాన్ని మనం చూసినప్పుడు, ఈ బౌమెన్స్ గుళికకు సంబంధించి మనం చూసినప్పుడు, అంటే బౌమెన్స్ గుళిక మరియు నాళికా భాగం అనేటువంటి 2 నిర్మాణాలు ఉంటాయని చెప్తున్నాం. మరి బౌమన్ గుళికను మనం గమనించి చూసినప్పుడు బౌమన్స్ గుళిక మళ్ళీ తిరిగి 3 భాగాలకు విభక్తమై ఉంటుంది. ఎన్ని భాగాలు? 3 భాగాలకు విభక్తమై ఉంటుంది. బౌమన్స్ గుళికలో మళ్ళీ ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి, 3 ఉపభాగాలు ఉంటాయి. ఏంటంటే అది సమీప సంవలిత భాగము, హెన్లీ శిక్యము, దూరస్థ సంవలిత భాగము అని 3 భాగాలు ఉంటాయి. బౌమన్స్ గుళికలో నాళికా భాగం బౌమన్స్ గుళిక యొక్క వెనుక భాగమైనటువంటి నాళికా భాగంలో 3 ఉపభాగాలు ఉంటాయి. మరి బౌమన్స్ గుళిక అనేటువంటిది ఏ నిర్మాణం? గిన్నె వంటి నిర్మాణం. బౌమన్స్ గుళిక అనేటువంటిది ఏ నిర్మాణం? గిన్నె వంటి నిర్మాణం. వృక్క ధమని మూత్రపిండంలోకి ప్రవేశించి అనేక ధమనికలుగా విభక్తం చెంది బౌమన్ గుళికలో ఒక అభివాహి ధమనిగా ప్రవేశించి అనేక రక్తకేశ నాళికలుగా చీలి రక్తకేశ నాళిక గుచ్చాన్ని ఏర్పరుస్తుంది.
రక్తకేశనాళిక గుచ్చాన్ని ఏర్పరుస్తుంది. ఈ రక్తకేశనాళిక గుచ్చంలోని సూక్ష్మ రంధ్రాల ద్వారా రక్తంలోని నీరు, మలినాలు బౌమన్స్ గుళికలోకి చేరుతాయి. కాబట్టి ఈ వడబోతను మనం సూక్ష్మ గాలనం అంటారు, లేదా అల్ట్రా ఫిల్టరేషన్ అంటారు. అంటే మనిషి యొక్క రక్తం ఫిల్టరేషన్, వడపోత ఎక్కడ జరుగుతుందని మీకు అర్థమైంది. బౌమన్ గుళికలో, ఒక గిన్నె వంటి నిర్మాణమైనటువంటి బౌమన్ గుళికలో మనకు సూక్ష్మ గాలనం జరుగుతుంది, లేదా అల్ట్రా ఫిల్టరేషన్ జరుగుతుంది. మన బౌమన్ గుళికలో రక్తంలోని మలినాలు ఫిల్టర్ అయి ప్రాథమిక మూత్రం ఏర్పడుతుంది. అంటే ప్రాథమిక మూత్రం ఎక్కడ ఏర్పడుతుంది? బౌమన్స్ గుళికలో ఏర్పడుతుంది. సూక్ష్మ గాలనం ద్వారా ఏర్పడే మూత్రం ఏంటిది? ప్రాథమిక మూత్రం. అల్ట్రా ఫిల్టరేషన్ లేదా సూక్ష్మ గాలనం ద్వారా ఏర్పడినటువంటి మూత్రం ప్రాథమిక మూత్రం అనాలి. అయితే ఈ ప్రాథమిక మూత్రంలో గ్లూకోజ్ మరియు కొన్ని క్లోరైడ్స్ మరియు విటమిన్లు కూడా ఉంటాయి. ఇలాంటి దాన్ని విసర్జిస్తే మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకు? అయాన్ల సమతుల్యత దెబ్బతింటుంది, లవణాలు శరీరం నుంచి కోల్పోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బౌమన్ గుళిక తర్వాత ఉండేటువంటి రెండో భాగం నాలికా భాగం. ఏ భాగం? నాలికా భాగం. ఈ నాలికా భాగంలో మనకు 3 ఉపభాగాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను బౌమన్ గుళికలో 3 భాగాలని, అది తప్పు. బౌమన్ గుళికలో కాదు, నాలికా భాగంలో 3 ఉపభాగాలు ఉన్నాయి. ఈ నాలికా భాగం ఉండేటువంటి 3 ఉపభాగాలు ఏంటంటే సమీప సంవలిత భాగము, హెన్లీ శిక్యము, దూరాగ్ర సంవలిత భాగం. సమీప సంవలిత భాగము, హెన్లీ శిక్యము, దూరాగ్ర సంవలిత భాగం అని 3 భాగాలు నాలికా భాగంలో ఉంటాయి. అవి మొదటి సమీప సంవలిత భాగాన్ని చూసినట్లయితే ఇది ముడతలు పడి ఉంటుంది. దీనిలో 60% నీరు పునఃశోషణం చెందుతుంది. అంటే మీరు ఇప్పుడు గమనించండి, మూత్రంలో ప్రాథమిక మూత్రంలో నీరు శోషణం చెందబడి ఉండదు. బౌమన్ గుళికలో నీరు శోషణం చెందదు, కేవలం రక్తాన్ని మాత్రమే వడపోయడం జరుగుతుంది. ఈ రక్తాన్ని వడపోసినప్పుడు మనకి ఏర్పడినటువంటి మూత్రమే ప్రాథమిక మూత్రం. ఇలాంటి ప్రాథమిక మూత్రంలో మనకు లవణాలు ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, గ్లూకోజ్, క్లోరైడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాథమిక మూత్రాన్ని మళ్ళీ మనకు వడపోయడానికి, మళ్ళీ అందులో ఉండేటువంటి నీటిని పునఃశోషణం చెందడానికి నాలికా భాగం తోడ్పడుతుంది. అంటే బౌమన్స్ గుళికలో ఉండేటువంటి వెనుక భాగమే నాలికా భాగం. ఈ నాలికా భాగంలో 3 ఉపభాగాలు ఉంటాయి. సమీప సంవలిత భాగము, హెన్లీ శిక్యము, దూరాగ్ర సంవలిత భాగం. సమీప సంవలిత భాగంలో మనకు నాలికా భాగం అంటే ముడతలు, ఈ సమీప సంవలిత భాగం ఇది ముడతలు పడి ఉండి 60% నీటిని పునఃశోషణ చేస్తుంది. అంటే అందులో ఉండేటువంటి మూత్రంలో ఉండేటువంటి నీటిని పునఃశోషణ చేయబడే భాగం సమీప సంవలిత భాగం. అత్యధికంగా 60% నీటిని పునఃశోషణ చేస్తుంది. అదేవిధంగా హెన్లీ శిక్యం, ఇది హెయిర్ పిన్ ఆకారం ఉంటుంది. ఆడవాళ్ళు పిన్ పెట్టుకుంటారు కదా, ఆడవాళ్ళు ఇక్కడ తలకు పిన్లు పెట్టుకుంటారు కదా, అలా హెయిర్ పిన్ ఆకారంలో ఉండేటువంటిది హెన్లీ శిక్యం. ఇది తల పిన్ను ఆకారంలో, సి ఆకారంలో ఉంటుంది. ఇందులో 20% నీరు పునఃశోషణ చెందుతుంది. ఇక మిగిలింది దూరాగ్ర సంవలిత భాగం. ఈ దూరాగ్ర సంవలిత భాగం దీని ద్వారా 15% నీరు పునఃశోషణ చెందుతుంది. అంటే మీకు ఏమర్థమైంది? రక్తంలో ఉండేటువంటి నీటిని పునఃశోషణం చెందించి వడపోసిన తర్వాత ప్రాథమిక మూత్రంలో ఉండే నీరు పునఃశోషణం చెందడానికి తోడ్పడే భాగం నాలికా భాగం. అందులో 60% సమీప సంవలిత భాగం, 20% హెన్లీ శిక్యం, 15% దూరాగ్ర సంవలిత భాగం. అంటే మీకు ఏమర్థమైంది? కేవలం కొద్ది శాతం మాత్రమే నీరు బయటకు విడుదలవుతుందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రక్తంలో వడపోతలో 2 మూత్రపిండాల్లో నిమిషానికి 125 మిల్లీలీటర్ల ఏది మనకు మూత్రం తయారవుతుంది. నిమిషానికి తయారయ్యే మూత్రం 125 మిల్లీలీటర్లు. మరొక రోజుకు ఎన్ని లీటర్ల మూత్రంను ఏర్పడుతుంది మూత్రపిండం ద్వారా అంటే 180 లీటర్ల మూత్రం విడుదల ఏర్పడుతుంది. విడుదల కాదు, ఏర్పడుతుంది. మరి 180 లీటర్ల మూత్రాన్ని మనిషి విసర్జిస్తే బతుకుతాడా? నిమిషంలో చచ్చిపోతాడు. కాబట్టి ఏర్పడినటువంటి 180 లీటర్ల మూత్రంలో 178.5 లీటర్ల మూత్రం పునఃశోషణం చెందుతుంది. లోపలనే మళ్ళీ పునఃశోషణ చెంది లోపల అబ్జర్వ్ చేయబడుతుంది. మరి ఎంత నీటిని విసర్జిస్తాడు? కేవలం 1.5 లీటర్ల మూత్రాన్ని మాత్రం విసర్జిస్తాడు. అంటే విసర్జించేటువంటి మూత్రంలో ఎంత నీరు బయటకు పోతుంది అనమాట? 1.5 లీటర్లు. అంటే సగటు ఆరోగ్యంగా ఉండేటువంటి మనిషి ఒక రోజులో ఎంత మూత్రాన్ని విసర్జిస్తాడు? 1.5 లీటర్ల మూత్రాన్ని మాత్రం విసర్జిస్తాడు ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. మరొకవేళ ఆయనకి డయాబెటిస్ ఇన్సిపిడిస్ అనే వ్యాధి వచ్చింది అనుకుందాం. అంటే వ్యాసోప్రెసిన్, మానవుడి యొక్క మెదడులో ఉండేటువంటి పీయూష గ్రంథి విడుదల చేసేటువంటి వ్యాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ లోపం వల్ల
ఏంటిది డయాబెటిస్ ఇన్సెబిటిస్ అనే వ్యాధి వస్తాడు. వాడు విపరీతంగా మూత్రాన్ని విసర్జిస్తాడు. దానివల్ల దాదాపు 3 నుంచి 5 లీటర్లు అంతకు మించి మూత్రాన్ని విసర్జిస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి సగటు ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఒక రోజుకు 1.5 లీటర్ మూత్రాన్ని మాత్రమే విసర్జిస్తాడు. ఓకేనా? ఇది ఈనాటి తరగతికి సంబంధించినటువంటి సమాచారం. మిగతా సమాచారం రేపటి తరగతిలో మనం నేర్చుకుందాం. ఓకేనా? సరేనా? ఓకే సార్.